అన్నిటినీ ఆక్రమించేసుకోవాలనే కోరిక వచ్చింది. ఇప్పుడు అదే చేస్తున్నారు దాదాపు. ఈ మొత్తాన్ని ఎట్లా ఆక్రమించాలి, ఒక ప్రత్యేకమైన సూర్యుడిని ఎలా తీసుకురావాలి, ఓ చంద్రగోళాన్ని మనం ఎలా సృష్టి చేయాలి, ఈ అన్ని ఆలోచనలు ఇప్పుడు చేస్తున్నారు. ఇవన్నీ హిరణ్యకశిపుడు ఆనాడు చేసినటువంటివి. హిరణ్యం అంటే బంగారం. ఆ బంగారం కావాలి 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 అనేటటువంటి లోభముతో కూడినటువంటి వాడు. అంతా నాకే కావాలి, దేవతలు వీళ్ళెవరికీ సంపదలు ఉండడానికి వీలు లేదు, అంతా నాకే కావాలి. ఇవాళ మన రాజకీయ నాయకులు ప్రపంచంలో ఎక్కడ ఏది ఉన్నా నాకే కావాలి అనే లోభము బాగా పెరిగి 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 విశేషంగా వాడు అన్నిటి మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టాడు. ఈ దండల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి మెల్లిగా అటు ఇటు పాకుతూ ఉంటాయి. అలా రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ వాడు చేశాడు. అన్నిటి దగ్గరికి వెళ్తాం, ఇక్కడ విష్ణు ఉన్నాడా, ఇక్కడ విష్ణు ఉన్నాడా, ఇక్కడ విష్ణు ఉన్నాడా, ఇక్కడ విష్ణు ఉన్నాడా. మనం కూడా అంతే. మన ముందు అన్నిట్లో విష్ణు ఉంటాడు, కానీ ఆ అన్నిట్లో ఉన్న పరమాత్మని చూసే శక్తి మనకి లేదు. ఇవి వచ్చిన ప్రతిదాన్ని సంశయాత్మకమే. మన ముందర ఎవరైనా మనిషి వచ్చి వాడు దేనికి పనికిరాదు, ముందు వాడిని వంక పెట్టందే నిద్ర పట్టదు మనకి. ఎవరినైనా సరే ఎదుటి వాళ్ళని వంక పెట్టందే నిద్ర పట్టదు. ఇది ఆ హిరణ్యకశిపుడి లక్షణం. దేంట్లో ఆత్మ వస్తువును చూసేవాడు కాదు. ఇందులో ఆత్మ వస్తువు లేదు, నేను కనుక్కున్నా, నేను చూసా. ఇవాళ నాస్తికులు అందరూ ఏం చెప్తూ ఉంటారు, అబ్బే దేవుడు లేడు, ఏం లేడండి. వాడు అదే విష్ణువు లేడు 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 అని వాదన చేస్తూ ఉండేది. నా దెబ్బకి ఎప్పుడో భయపడిపోయాడు, అయిపోయింది, ఇక లేడు, ఇందులో లేడు, అందులో లేడు, అక్కడ లేడు, ఇక్కడ లేడు అంటూ రకరకాలుగా చెప్తూ ఉండేది. దొరికితే ఆ విష్ణువుని చంపేయాలని విడిపోయి బతికుండంగానే చంపేశాడు వాడిలో లేకుండా. ఇక వాడికి విష్ణువు బయట ఎక్కడ కనిపిస్తాడు, కనిపించే అవకాశం లేదు. కాబట్టి వాడు ఇక రకరకాలైనటువంటి విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు. చేస్తూ వాడు ఏం చేశాడయ్యా అంటే, మెల్లిమెల్లిగా బాగా బలం పెరిగే కొద్దీ ఏం చేస్తాడండి మనిషి, వాడి లోపల ఎక్కడలేని అహంకారము అన్నీ వస్తాయి. మొదట్లో గుడికి భక్తితో వస్తాడు, కాస్త ఆ గుడిలో చిన్న పదవి దొరికిందనుకోండి, అక్కడి నుంచి చైర్మన్ పోస్ట్కి ఆలోచిస్తాడు. ఆ చైర్మన్ పోస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక ఎవడైనా నేను పిలిచిన వాడు వస్తే ఆర్పివ్వాలి, లేకపోతే లేదు, నా 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 అనేటటువంటి భావన వస్తుంది. అది రాజ్యమైనా, గుడైనా, ఇల్లైనా, ఎక్కడైనా సరే. ఇంట్లో ఒక కోడలు వస్తుంది, వెళ్ళిగా ఏమని కోరుకుంటుంది, అంతా నా పెత్తనమే నడవాలి. చివరికి మా అత్తైనా మామైనా నేనేం చెప్తే అది కదా. అత్తైనా ఇంతకు ముందు వచ్చిన కోడలే, దానికేం పెద్ద అనుమానం లేదు. కానీ ఖచ్చితంగా వాళ్ళు కోరుకునేటటువంటి అంశము ఆ తెలియనటువంటి పెత్తనం అనేటటువంటిది కోరుకుంటారు. ఈ పెత్తనం రావడం కోసం ఇక రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు అన్ని చోట్ల చేస్తారు. లేకపోతే ఇన్ని సీరియల్స్ రావు. ఇన్ని సీరియల్స్ మనకు వస్తున్నాయి రోజు అంటే, విశాలంగా ఉండాల్సిన మన మనస్సు గుప్పెడంత మనస్సు అవుతోంది అంటే కారణం ఏమిటి? కుట్రలు, కుతంత్రాలు. ఎప్పటికప్పుడు ఆ కుట్రలు, కుతంత్రాలు అన్నీ మనకు తెలియాలి. వీడు కూడా కుట్రలు, కుతంత్రాలు చేయడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు? యథా దేవేషు వేదేషు గోషు విప్రేషు సాధుషు ధర్మే మయి చ విద్వేష సమా ఆశు వినశ్యతి. దేవతల్ని, గోవుల్ని కాపాడేటటువంటి వాళ్ళని, బ్రాహ్మణులని, సాధువులని, ధర్మముగా ఉండేటటువంటి వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఇక బాధ పెడితే ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. నాయన, ఇక నీవే తప్ప ఇంకో దిక్కు మాకు లేదు, నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడి తీరాల్సిందే. పరమ దుర్మార్గంగా తయారయ్యాడు, వాడిని నిర్జించడం దేవతల తరం కానీ, చిన్న చిన్న దేవతల తరం కానీ ఎవ్వరి వల్ల కావట్లేదయ్యా, నీవే అని అందరూ వెళ్ళి ప్రార్థించేటప్పటికీ ఆయన శ్రీవల్లభుండు తన్ను చేరిన ఎట్లైన చెరికాండ్రనెవ్వరిని చేరవరచు
అసురారి ధనమ్రోల నాడిన ఎట్లయిన అసుర బాలులతోట ఆడమరచు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ప్రహ్లాదుడు అనేటటువంటి వాడిని వాడి కడుపున పరమేశ్వరుణ్ణి మహావిష్ణువుని ప్రార్థించగానే వాడి కడుపునే ఆ విత్తనం పుట్టింది. అంటే ఈ హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అనేటటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పూర్వం విష్ణుమూర్తి యొక్క వైకుంఠంలో జయ విజయుల కింద ఉండేటటువంటి వాళ్ళు, ద్వారపాలకులుగా. సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులు ఒకసారి ఆయన్ని చూడటానికి వచ్చినప్పుడు నువ్వు చూడటానికి వీలు లేదు అని ఆపారు. ఆ ఆపేటప్పటికీ వాళ్ళకి కోపం వచ్చింది, కాస్త బలముతో ఆపారు. మీరు పూర్తిగా రాక్షసులై పుట్టండి పోండి అన్నారు. ఈ కోలాహలం తెలిసిన విష్ణుమూర్తి బయటికి వచ్చాడు. వచ్చి ఏమిటి అని విషయం మొత్తం తెలుసుకొని అనుగ్రహించిన వాడై ఋషుల యొక్క శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను కాబట్టి 7 జన్మలు భక్తితోటైనా నా దగ్గరికి రండి, 3 జన్మలు మీరందరూ భయంకరమైనటువంటి ద్వేషముతోటి నా పట్ల ప్రతిభావముతోటి శత్రుభావముతోటి మీరు 3 జన్మల్లో రండి, ఏం కావాలో కోరుకోండి అంటే 3 జన్మలు మాకు ఇవ్వండి చాలు, మాకు 7 జన్మలు వద్దయ్యా, ఒక్క 3 జన్మలు మాకు ఇవ్వండి, మేము శత్రుభావంతో మిమ్మల్ని చేరుకుంటాం. తదాస్తు అన్నారు. ఈ కథలో ఒక అర్థం ఉన్నది. ఈ ప్రపంచం అంతా ఏదో బయట కథ కాదు, ఈ కథ అంతా మనదే, ఎక్కడో బయట కథ కాదు. ఎక్కడ ఈ కథ ఉంది అంటే ఈ ప్రపంచం అంతా 3గా విభజించండి. 1 జీవుడు, 2 ప్రకృతి, 3 పరమాత్మ. 3 విష్ణుమూర్తి పరమాత్మ. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిరువురు జీవుడు. ప్రకృతి జయ విజయులు అంటే ఈ లౌకికమైనటువంటి వాసనలు ఈ జీవుణ్ణి పరమాత్మ దగ్గరికి చేరకుండా ఆపుతున్నాయి. అప్పుడు జీవుడు ఏ స్థాయిలో ఉంటే పరమాత్మని చేరుకుంటాడు? ఈ ప్రకృతి శపించబడ్డదవుతుంది. అంటే ఎప్పుడైతే అడ్డం వచ్చినటువంటి ప్రకృతిని నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అధపాతాళంలో పడిపో అని శాసించగలిగే స్థాయిలో ఏ జీవుడు ఉంటాడో వాడిని పరమాత్మ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ జీవుడు, ఆ ప్రకృతి, పరమాత్మ ఈ ముగ్గురి మధ్యలో జరుగుతున్న కొట్లాట. ఈ ముగ్గురి మధ్యలో జరిగేటటువంటి కొట్లాటలో హంస అనే శబ్దం ఉంది కదా. హ అంటే జీవుడు, సున్నా మాయ ప్రకృతి, స పరమాత్మ. ఎప్పుడైతే మధ్యలో సున్నా అడ్డం వస్తోంది అని తెలిసి పక్కకి నెడతాడో వాళ్ళు సనత్కుమారాదులు, సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులు. వెంటనే ఏమవుతుంది? హంస కాస్త సోహం అవుతుంది. సో హ ఈ మధ్యలో ఉన్న సున్నా పక్కకి జరుగుతుంది. అదే అక్కడ జరిగినటువంటిది. హంసని సోహం అనేటటువంటి స్థితికి తీసుకొని వెళ్ళటం అనేది వాళ్ళు చేసినటువంటి పని. ఈ శూన్యాన్ని పక్కకి నెట్టారు. అబ్బాయి ఇది రాక్షస స్వభావంతో ఉంది, ఇది ఆపుతోంది కాబట్టి అదే స్వభావంతో మా ఇద్దరి మధ్యలో లేకుండా పక్కకి పోగాక. జీవుడికి పరమాత్మకి అభేదము అనే జ్ఞానము ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. కానీ ఈ అభేదం అనే జ్ఞానం ఎప్పటిదాకా రాదు? ఎప్పటిదాకా మధ్యలో మాయా, ఈ ప్రకృతినే మాయా అంటారు. అష్ట ప్రకృతులతోటి ఈ మాయ పనిచేస్తూ ఉంటుంది. అష్టదళ పద్మముగా హంస అక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆ హంసని పక్కకి జరిపి సోహం పరమాత్మ నేను ఒకటే, తత్వం అసి నేను అది ఒకటే అయి ఉన్నాము అనేటటువంటి స్థాయికి వెళ్ళాలి అంటే శంకరాచార్యుల వారు చెప్తారమ్మా, ఎందుకు శంకరాచార్యుల వారిని మనం మర్చిపోకూడదు? ఆయన ఎందుకు అంటే ప్రపంచంలో ఆయన ఇచ్చినంత విజ్ఞానము ఇంకెవరూ ఇవ్వలేరు. విష్ణుమూర్తి భక్తుల వంటి మేము అంటే ఆయన శంకరాచార్యుల వారు రాసినన్ని విష్ణుమూర్తి మీద స్తోత్రాలు ఇంకా ఏ ఆచార్యుడు రాయలేదు. గట్టిగా చెప్పట్లేదు, ఇంకా ఏ ఆచార్యుడు రాయలేదమ్మా. అదే మేము శివభక్తుల వండి
శివుడి మీద శంకరాచార్యుల వారిచ్చినన్ని రచనలు ఇంకెవ్వరు వేరే ఏ ఆచార్యుడు ఇవ్వలేదు. మేము శక్తికి సంబంధించిన భక్తులమండి అంటే శక్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు శంకరాచార్యుల వారు ఇచ్చినన్ని ఇంకా ఏ ఆచార్యుడు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదమ్మా. కొంచెం మొహమాట పడుతున్నట్టున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు గట్టిగా చప్పట్లు కొట్టమంటున్నానయ్యా అంటే నేను బాగా చెప్పానని కొట్టమనట్లా. పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు. ఏమా ఉన్నట్టు లేవాలిగా, వాళ్ళకు కూడా ఏదైనా కావాలి కదా. సరే, పక్కన వాడు లేస్తాడో లేవడో దేవుడికి ఎరక. ఎన్నో జన్మల నుంచి అజ్ఞానంతో మనలోనే ఉన్న ఈ జీవుడు వాడు లేవాలిగా. ముందు వాడిని లేపడం కోసమైనా చప్పట్లు కొట్టుకోవాలి. పక్క వాడిని లేపాలన్నప్పుడు పక్కన నవ్వు వచ్చింది, కానీ లోపల అజ్ఞానంతో ఉన్న జీవుడిని లేపాలని సీరియస్గా ఎట్లా ఉండాలి. అదే రహస్యం. ఈ సృష్టి అంతా పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు హాస్యాస్పదంగా ఉంటుంది, మన దగ్గరకు వచ్చేటప్పటికి సీరియస్గా ఉంటుంది. కాబట్టి అలా చక్కగా బ్రహ్మాండంగా ఆ స్వామివారు అక్కడ శాపాన్ని ఇచ్చినటువంటి వారై ఆ శాపవశాన హిరణ్యకశిపులుగా హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంలో వచ్చి సంహరించాడు స్వామి. ఈ హిరణ్యకశిపుడు అది తట్టుకోలేక అత్యంత దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడని ఆలోచించినటువంటి స్వామి ఆయన ఒక్కసారిగా ఈ అద్భుతమైనటువంటి సంతానాన్ని వాడి కడుపులో పెట్టారు. ఏమిటి ఆ సంతానం అంటే, వీడు విష్ణుమూర్తి దగ్గర చేసినటువంటి తపస్సు ఏదైతే ఉందో ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుకుకి భేదం లేదు. ఆ చేసిన పుణ్యాన్నంతా ఒక రూపంగా ప్రహ్లాదుడిగా వీడి నుంచే ఉద్భవించేట్టుగా చేశారు. ఇప్పుడు రాక్షసుడైనటువంటి వాడికి నేను అనే మనుగడకి వాడి భక్తికి మధ్యలో కొట్లాట జరుగుతుంది. తండ్రికి కొడుకుకి భేదం లేదండి. ఏమిటి కొట్లాట ఇద్దరి మధ్యలో? ఈ గొడవ ఏమిటయ్యా అంటే, నేను అనే స్వార్థానికి నాలో ఉన్న భక్తికి ప్రతివాడి సంఘర్షణ అదే. ఎందుకు గుడికి వచ్చి ప్రతివాడు 100 రూపాయలు 200 ఓ పువ్వో పండో ఎందుకు తీసుకొచ్చిస్తాడు? నేను అనేది వాడిలో ఉంది, కానీ ఎక్కడో భక్తి ఒకటి ఉండాలి, భగవంతుడికి కూడా ఏదైనా చెయ్యాలి అనేటటువంటిది. ఈ రెండే మనలో ఉన్న హిరణ్యకశిపుడు, మన లోపల ఉన్నటువంటి ప్రహ్లాదుడు. ఎక్కడో లేడు హిరణ్యకశిపుడు, మనలోనే ఉన్నాడు. నేను 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 అనేదంతా హిరణ్యకశిపుడు. మరి మన లోపలే భక్తి ఉంది, గౌరవం ఉంది, పెద్దలు ఎవరైనా వస్తే నమస్కారం చేయటం ఉంది. ఇదంతా ఎవడి లక్షణం? ప్రహ్లాదుడి లక్షణం. కాబట్టి ప్రహ్లాదుడు ఎక్కువ కాళ్ళల్లో ఉన్నాడు అనుకోండి, వాడు ప్రహ్లాదుడిలాగా ధరిస్తాడు. హిరణ్యకశిపుడు ఎక్కువగా ఉన్నాడు అనుకోండి, వాడిని హిరణ్యకశిపుడిలాగా ధరింపజేస్తాడు. అంటే వీడిని నరకానికి పంపించి చీల్చి తొడల మీద పెట్టి రకరకాలుగా ఉంచి ఎత్తి పెట్టి అన్నీ చేస్తాడు. ప్రహ్లాదుడిలాగా ఉన్నాడా? వాడి భక్తి అంత గుణంగా పైకెదుగుతూ ఉందా? వాడిని నీళ్లలో తోసిన, వాడిని కొండల మీద నుంచి తోసిన, వాడిని తీసుకొని అగ్నిహోత్రంలో పడేసిన, ఏనుగుల చేత తొక్కించిన, అదేవిధంగా సముద్ర గర్భము లోపల పడేసిన, పాములతో కాటు వేయించిన, అస్త్రశస్త్రాలతో పొడిపించిన, వీడేమో నేనివన్నీ చేసినా చావకూడదు అని దేహభ్రాంతితోటి కోరిక కోరాడు. వీడికి ఏ కోరిక లేదు, కానీ ఆ వరం అంతా వీడి మీద పనిచేస్తోంది. ఎందుకు? ఆత్మావై పుత్రనామాసి. తండ్రి ఏదో, కొడుకు డిఎన్ఏ ఆర్ఎన్ఏలో కూడా అదే ఉంటుంది. వాడి యొక్క తపస్సే ఈ చావు లేనటువంటి కొడుకుగా భక్తి బయటకు వచ్చింది. ఇప్పుడు దీన్ని వాడు చంపలేడు, ఎందుకంటే వాడి వరమే అది, వాడే కోరుకున్నాడు. ఆ కోరుకున్నటువంటి వరం ప్రకారమే ఈ పిల్లవాడి లోపల మృత్యువు అనేటటువంటిది ఎంత ప్రయత్నించినా రాలేదు. దీనికి కారణం ఎవరు? హిరణ్యకశిపుడే. తల్లిదండ్రులు చేసేటటువంటి ప్రతీదీ పాపమైన పుణ్యమైన సంతానానికి చేరుతుంది. తపస్సు చేసి పుణ్యాన్ని తెస్తే సంతానానికి చేరదండి, చేరింది. కాబట్టి వాడికి ఇచ్చిన వరం వల్లే వీడు చావు లేకుండా ఉన్నాడు. ఈ విధంగా చక్కగా ఆ పిల్లవాడు ఆ హిరణ్యకశిపుడి యొక్క గర్భంలో నుంచి వచ్చాడు. ఎలా ఉన్నాడయ్యా వీడు అంటే, శ్రీవల్లభుండు తన్ను చేరిన ఎట్లయినా
చెలికాండ్రనెవ్వరిని చేరమరచు. ఆ విష్ణుమూర్తితోటి దగ్గరగా ఉన్నట్టు భావిస్తాడు, ఇంకా ఎవరికి దగ్గరికి వెళ్ళాడు, ఎవరి దగ్గరికి వచ్చినా పట్టించుకోడు. ఎందుకు? వాడి దృష్టిలో విష్ణువే దగ్గర ఉన్నాడు. ఈ మిగతావన్నీ కూడా విష్ణు స్వరూపాలే. అందులోంచి కూడా వచ్చిన దాంట్లో విష్ణువునే చూసినప్పుడు వేరే దానికి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు కదా, లేదు. అసురారి ధనుమ్రోల నాడిన ఎట్లయినా అసుర బాలుర తోట ఆడమరచు. ఆ అసురులందరినీ చంపినటువంటి ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి తన దగ్గరకు వచ్చాడన్నప్పుడు ఈ అసుర బాలుడు, చిన్నపిల్లవాడికి ఆటలు, బాలస్తావత క్రీడాసక్త అంట. ఈ ఆటల మీద రుచించట్లేదట, వాడు ఆడుకోవట్లేదు. ఎందుకు? విష్ణుమూర్తితో ఆడుతున్నాడు వాడు. ఇక లౌకికమైన చిన్న చిన్న వాటితో ఆడాల్సిన పని వాడికి ఏమిటి? భక్తవత్సలుండు సంభాషించినట్లయినా పరభాషలకు మారు పలకమరచు. ఇతరులు మాట్లాడేటటువంటి మాటలకి మారు మాట్లాడటం మానేశాడు. ఎందుకంటే వీడు లోపలే విష్ణుమూర్తితో మాట్లాడుకుంటున్నాడు. మనమే ఎవరో ఎందుకు ఉన్నట్టుండేదో ఆలోచిస్తాం, పక్కన వాడు మాట్లాడిన మాట మనకే వినిపించదు. మనకంటే శ్రద్ధగా విష్ణుమూర్తితోటే మాట్లాడుతున్నటువంటి ఆయనకి పక్కన వాడి భాష, వాడి మాటలు పట్టట్లేదు. ఆ ప్రహ్లాదుడికి సురవంద్యుదనలోన చూచిన ఎట్లయినా చొక్కి సమస్తం భుజుడమరచు. ఆ విష్ణుమూర్తి లోపలికి వచ్చేటప్పటికి ఇంకోటి చూడాలి అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. అంతా విష్ణుమయంగా చూస్తున్నాడు. హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయిన నతడు నిత్య పరిపూర్ణుండగుచు అన్నియును మరచి జడత లేకయుండును జడుని భంగి. ఒక జడుడిలాగా అన్నీ మర్చిపోయి అంతా విష్ణువే, విష్ణువు తప్ప ఇంకొక వస్తువు లేదు అనేటటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఈ రావడానికి కారణం ఎవరయ్యా అంటే అత్యున్నతమైనటువంటి గురువు. ఎవరా గురువు? నారద మహర్షి. గర్భములో ఉండగానే విష్ణునామాన్ని అక్కడ బోధించాడు. ఇప్పుడు చావు లేని వరాలన్నిటితో పాటు విష్ణుమూర్తి యొక్క భక్తి అనేటటువంటిది నారదుడంతటి గురువు బోధించినటువంటి ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడయ్యాడయ్యా అంటే తండ్రి తపస్సు, గురువు యొక్క రెండు కలిసిన తర్వాత సాధారణంగా ఎప్పుడైనా చెబితే గురువు ఫస్ట్ ర్యాంకులో, శిష్యుడు సెకండ్ ర్యాంకులో ఉంటాడు. కానీ భాగవతోత్తములు ఎవరయ్యా అంటే ప్రహ్లాద, నారద, పరాశర. ముందు ప్రహ్లాదుడి పేరు చెప్తారు. ఎందుకు ప్రహ్లాదుడి పేరు ముందొచ్చిందయ్యా అంటే కారణము ఒక్క గురువుగా ఈయన చెప్పడమే కాదు, తండ్రి అయిన గురువు యొక్క వరాలు కూడా ఇతనికి వచ్చి సాగు నుంచి కూడా దూరమై విష్ణువు నిరంతరం కనిపెట్టుకొని ఉన్నాడు. విష్ణు స్వరూపుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా బాలుడు? పానీయంబులు ద్రావుచున్, ఆ నీళ్లు తాగేటప్పుడు గుడుచుచున్, అన్నం తింటూ, భాషించుచున్, మాట్లాడుతూ, హాస లీలా నిద్రాదులు చేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వముంధూవర. వాడు తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా అంతా విష్ణుమయము అని మిగతా అంతా వాడు వదిలిపెట్టేశాడు. వైకుంఠ చింత విపర్చిత చేష్టుడై ఒక్కడు నేడుచునొక్క చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై యుద్ధకుడై పాడు నొక్క చోట. ఒక చోట ఏడుస్తూ కూర్చుంటాడట, విష్ణుమూర్తినే తలుచుకుంటూ. కంటెంబడి అశ్రుధారలుగా నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇంకొక చోట ఆ హరిభావననే పూర్తిగా తలుచుకుంటూ పాటలు పాడుకుండేవాడట. వాడంతట వాడే పాటలు తప్ప ఇంకొకటి లేదు. ఎంత భక్తి చూడండి ఆ ప్రహ్లాదుడిది. అలా విష్ణుడింకి యుగాన వేరొండు లేడని ఒత్తిడి నగుచుండు నొక్క చోట. విష్ణుడు తప్ప ఇంకోటి లేదయ్యా అని చక్కగా ఒత్తి అట్లానే ఓ దగ్గర కూర్చొని కూలబడుతూ ఉండేవాడు. నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బి గంతులు వేయిచు నొక్క చోట. అప్పప్ప విష్ణుమూర్తిని కన్నాన్ని ఉన్నట్టుండి ఎగిరేవాడు ఓ దగ్గర. వాడంతటా వాడు ఎగురుతూ ఉండేవాడు. అందుకనే మీకు భక్తి సాంప్రదాయంలో, భజన సంప్రదాయంలో ఎగురుతూ నాట్యం చేయడం అనే సంప్రదాయం ఉంది. మీకు తెలుసా అమ్మ? సాధారణంగా మనం అంటే ఈ దక్షిణాదిలో ఉండేటటువంటి మనము జడ పదార్థాల్లాగా బతుకుతాం. మనం భగవంతుడి కోసం ఎప్పుడూ లేచి ఇలా చప్పట్లు కొట్టి ఊగడం అనేది చెయ్యం. డిగ్నిటీ స్టిప్గా కూర్చొని ఉండాల్సిందే. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో కానీ
ఓ ఉయ్యాల ఊపండిరా దేవుణ్ణి పెట్టారు అంటే మాత్రం ప్రతివాడు తాడు తెగిందాకా లాగడానికి వస్తారు. కానీ ఈ విష్ణువు ఎక్కడ పుట్టాడండి? మన హృదయంలో పుట్టాడు. మన హృదయంలో ఉన్న విష్ణువుకి ఉయ్యాల ఏది? ఈ శరీరం కాదు. అందుకని వాడు భగవన్నామం చేసుకుంటూ ఇట్లా ఊగుతాడు. ఊగుతోంది ఎందుకు? వాడిని ఉయ్యాలగా చేసుకొని లోపల ఉన్నటువంటి విష్ణువుని ఊపడానికి ఉయ్యాలగా వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు. నిజ భక్తులు అందుకని ఎగురుతారు. వాడు రాధే 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 గోవింద అని ఎగురుతుంటాడు. వాడు ఎందుకు ఎగురుతున్నాడు అంటే వాడు లోపల ఉన్న విష్ణువుని తెలుసుకున్నవాడు. అందుకని ఉయ్యాలు ఊపుతున్నాడు. నీకు ఎంతసేపు ఉన్నా బయట ఉన్న రూపమే తప్ప లోపల లేడుగా జడంగా కూర్చొని ఇలా తీక్షణంగా ఉంటాం. ఆ భక్తి తత్వం అనేది ఆ పిల్లవాడిలో వచ్చిందండి. పలుకునొక్క చోట పరమేశం కేశవు ప్రణయ హర్షవాద్ జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమీళిత నేత్రుడై ఒక్క చోట నిలచి యూరకుండు. ఒక దగ్గరేమో ఆ భగవత్ తత్వాన్ని తీసుకొని పలుకుతూ పోతూ ఉండేవాడు. ఒక్కో దగ్గర నిమిలిత నేత్రం అంటే పూర్తిగా వేయకుండా పూర్తిగా తెరవకుండా అలా తెలియని ఒక మత్తులోకి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా నిమిలిత నేత్రాలతోటి జీవితాన్ని చక్కగా. అయితే ఓ రోజు హిరణ్యకశిపుడు అసలు పిల్లవాడి పరిస్థితి ఏమిటి అని వీడి యొక్క హరిభక్తిని చూసి హతాశుడయ్యాడు. పోని వీడికి ఎవడు నేర్పించాడు రా ఇంత దారుణమైన పరిస్థితి? ఇలా నేను నేర్పించలేదే, నా రాజ్యంలో చెప్పేవాడు కూడా ఎవడు లేడు. ఓహో, వీడు సరైనటువంటి చదువు చదవక చదువని వాడజ్ఞుండు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువంగ వలయును జనులకు చదివించదనాద్యులొద్ద చదువు తండ్రి. నాయన, నువ్వు చదువు లేక ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నావురా. వీడిలో ఉన్న భక్తి వాడికి కనిపించదు కదా. విష్ణువు కనిపిస్తే వీడిలో భక్తి కనిపించేది. విష్ణువు కనిపించలేదు కాబట్టి వీడిలో భక్తి కూడా కనిపించలేదు. అజ్ఞానము మాత్రమే దర్శనమిస్తోంది. అందుకని ఏం చేశాడు? వీడిని చదివిస్తే వీడేమైనా బాగుపడతాడేమో అని. చదువు అంటే భౌతికమైన బయట చదువే చదువని ఇవాళ తల్లిదండ్రులు ఏదైతే చదువు అనుకుంటున్నారో హిరణ్యకశిపుడు కూడా అదే చదువు అనుకుంటున్నారు. ఈ తల్లిదండ్రులు ఇవాళ అనుకుంటున్నటువంటి చదువుకున్న కొడుకులందరూ అమెరికాలకి, ఆస్ట్రేలియాలకి, కెనడాలకి, జర్మనీలకి వెళ్తాడు కానీ తల్లిదండ్రులను ఎవడు చూసుకోడు. ఎందుకు? ఇందులో దైవికమైనటువంటి విద్య లేదు, ఆసురీ విద్య మాత్రమే ఉందంటే లోకాన్ని తెలుసుకో అని చెప్తున్నావు కానీ లోనున్న దాన్ని తెలుసుకో అని చెప్పట్లేదుగా. లోనున్న దాన్ని తెలుసుకో అని చెబితే వాడికప్పుడు జ్ఞానం కలిగి ఆ అద్భుతమైనటువంటి భక్తి, ఆ ప్రేమ, ఆ దయార్ద్ర హృదయము, చక్కగా స్పందించే గుణము ఇవన్నీ వస్తాయి. ఇవి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు రావు అంటే మాతృదేవో భవ. అరే, తల్లి కాళ్ళకి దండం పెట్టు. ఏ టెక్స్ట్ బుక్ లో ఉందండి? తండ్రి కాళ్ళకి దండం పెట్టు. సైన్స్ లో ఉందా? సోషల్ స్టడీస్ లో ఉందా? మ్యాథమెటిక్స్ లో ఉందా? ఇంగ్లీష్ లో ఉందా? తెలుగులో ఉందా? కనీసం తెలుగులో కూడా ఈ యుద్ధ పాఠాలు అవి ఇవి మార్చారు, పోయినాయి. ఒకప్పుడు ఏవో కాస్త రామాయణంలో పద్యాలు, శ్లోకాలు, అంత భారతము, అంత పోతన గారు ఏం చెప్పారు, శ్రీనాథుడు ఏం చెప్పాడు ఉండేది. ఇప్పుడు ఏమున్నాయి? ఏమీ లేవు కదా. కాబట్టి వీడికి ఆసురీ విద్య చెబితే వీడికి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎందుకు వస్తుంది? ఎంతసేపు బయట ఉండే వస్తువుల నుంచి నాకేమి సుఖము లభిస్తుంది అని ఆలోచిస్తాడు కానీ నా లోపలికి వెళ్ళి నా వల్ల ప్రపంచానికి ఏమి సుఖము చేరుతుంది అని ఆలోచించడు. కుంచితమైనటువంటి స్వభావంలోకి వెళ్తాడు. కారణం, అందులో అవసరమైనటువంటి విద్య లేదు. ఈ హిరణ్యకశిపుడు కూడా ఈ అవసరమైన విద్యతో ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర ఈ విద్య కాదు. విద్య అంటే భౌతికంగా బయట దొరికేటటువంటి విద్య అని ఆలోచించి ఆయన ఏం చేశాడు? పోరా చదువుకో, మా శుక్రాచార్యులు వారి కొడుకులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నీకు ఆ చండ మార్కులు చదువు చెప్తారు, పో చదువుకో అని చెప్పాడు. చెప్పేటప్పటికి ఈయన వెళ్ళిపోయి ఆ వెళ్ళే ముందు బాగా వాళ్ళ దగ్గర చదువుకున్నారు. నాయన ఒకసారి తీసుకురండి అన్నారు. తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏదిరా నువ్వేం చదువుకున్నావో చెప్పు అని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం దళ్ళక వీరునేమనుమతి భ్రమణంబున
భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నదని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి కారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. నాయన, ఈ శరీరము ఒక చీకటి నూతి. ఏమా, మన లోపల ఏముంది అని తెలుసుకోవడానికి డాక్టర్లు ఏం చేస్తారమ్మా? అయితే పైనుంచో కింద నుంచో 2 గొట్టాలు పంపిస్తారు, లేదా తొడలో నుంచో చేతిలో నుంచో ఒక గొట్టం పంపిస్తారు. వీటిని ఏమంటారు? ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, అవునా, యాంజియోగ్రామ్. ఇదేనా? ఈ పంపించేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? లైట్ వేసుకొని పంపిస్తాడు. ఎందుకు? ఈ ఇల్లు అనేటటువంటిది ఇల్లే కదా ఇది. దీని లోపల చీకటి నూతిలాగా ఉంటే నూతిలో ఎక్కడ ఏ వస్తువు ఉందో చూడటం కోసం ఆ నూతి లోపలికి ఈ లైట్ వేసుకొని కానీ కింద నుంచైనా పైనుంచైనా గొట్టం పంపడు. అదే చెప్పాడు ఇక్కడ ప్రహ్లాదుడు. వేరే కొత్తది ఏం చెప్పాల. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం. ఆ నూతి లోపల వెళ్ళక దాని లోపలికి వెళ్ళకండి మీరెవరు అంటే, నేను ఈ శరీరం అనే భ్రాంతిలోకి వెళ్ళకండి, అజ్ఞానం అనే దాంట్లోకి వెళ్ళకండి. వీరు మేమనే మతి భ్రమణంతో వాడు వేరు, నేను వేరు, అది వేరు, ఇది వేరు అనే మతి భ్రమణం కలిగి ప్రవర్తించి సర్వము ఉన్నతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి వాటన్నిటినీ వదిలిపెట్టి విష్ణుమూర్తే సర్వస్వము అని తెలుసుకొని ఎవడి మనస్సైతే విష్ణువు మీద పెడతాడో వాడు కారడవిలో ఉన్నా కూడా మంచిదే. ఆ విష్ణువు మీద దృష్టి లేనివాడు నగరంలో ఉన్న వృధానే. ఆ విష్ణువు మీద దృష్టి ఉన్నవాడు కారడవిలో ఉన్నా కూడా ఉత్తమమే. ఈ ఇల్లు అనేటటువంటి చీకటి నూతి అని ఎందుకు చెప్పారో తెలుసా అమ్మా? అజ్ఞానము బాగా ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకున్న అజ్ఞానం అనే చీకటి లోపల ఉంది. ఈ చీకటి లోపల ఎన్ని జన్మల నుంచి ఉన్న, ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న చీకటైనా దీపం పెడితే పోతుందా? పోదా? ఎన్ని జన్మల నుంచి ఉన్న అజ్ఞానమైనా విష్ణువు అనేటటువంటి పరతత్వం అనే దీపాన్ని ఒక్కసారి కనుక హృదయం లోపల పెడితే లోపల ఉన్న చీకటి మొత్తము భస్మీపటనం అవుతుంది. కాబట్టి ఇన్ని జన్మల నుంచి వచ్చినటువంటి ఈ అజ్ఞానంతో బతికే కంటే విష్ణువే సర్వస్వము అని ఈ భోగాలన్నీ వదిలిపెట్టి అడవిలో కూర్చున్నది ఉత్తమము అని తండ్రికి ఒక్క మాటగా చెప్పాడు. చెప్పేటప్పటికీ ఆశ్చర్యపోతున్నాడు. ఏమిటిరా వీడేమిటి ఈ విషయాలు చెప్పడం ఏమిటి? అజ్ఞులు కొందరు నేముదామనుచు మాయం చెంది సర్వాత్మకం ప్రజ్ఞాలభ్యు దురన్వయ క్రమములన్ భాషింపగా నేరరా జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్మ విష్ణు నితరులు దర్శింపగా నేర్తురే. ఎలా ఉందయ్యా అంటే, ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాయా అనేటటువంటి దాని సంపర్కం చెంది ఉంటారు. ఆ సంపర్కం చెంది సర్వాత్మకుడై అంతటా నిండి ఉన్నవాడై ప్రజ్ఞ వల్ల మాత్రమే బయటకు వచ్చేవాడు. పాలల్లో అంతా వెన్న నిండి ఉంది, కానీ కవ్వముతో చిలకడము అనే ప్రజ్ఞ ఉన్నవాడికే వెన్న ఎలా లభిస్తుందో, ఎవడి లోపల ప్రజ్ఞ ఉందో వాడిలో నుంచి మాత్రమే విష్ణుతత్వము బయటికి వస్తుంది. అజ్ఞానులలో నుంచి విష్ణుతత్వం బయటికి రాదు. కాబట్టి అలా ప్రజ్ఞాలభ్యులై దురన్వయ క్రమములను భాషింపగా నేరరా జిజ్ఞాసాపథమందు మూఢులు. అలాంటి జిజ్ఞాసతో కూడినటువంటి పదముకి ఎప్పుడూ వెళ్ళాలని మూఢుడు అనుకోడట. అందుకనే శంకరాచార్యుల వారు భజ గోవిందం భజ గోవిందం 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 భజ మూఢమతే అన్నారు. మూఢమతే అన్నారు కానీ మూర్ఖమతే అనలే. మూఢుడికి మూర్ఖుడికి తేడా ఏంటో తెలుసా అమ్మ? భజ గోవిందం మూర్ఖుడికి కాదు, మూఢుడికే. మూఢుడు చెబితే వింటాడు, మూర్ఖుడు చెప్పినా వినడు. కాబట్టి అయ్యా, నేను చెబితే వినేవాడికి మాత్రమే ఈ భజ గోవిందం అని చెప్తున్నాను తప్ప చెప్పినా వినని వాడికి భజ గోవిందం అవసరం లేదు.
ఇది మూర్ఖులకి కాదు, మూఢులకి, మూఢమతే అని చెప్తారు. కాబట్టి ఇలా మూఢులు ఆ బ్రహ్మాదిజ్ఞులని వాళ్ళు ఎప్పుడూ చింతించకుండా ఉంటారు. ఆ పరమాత్మని అలాంటి వాళ్ళు తప్ప, లోపల మొత్తము విష్ణుమయంగా ఆలోచించే వాళ్ళు తప్ప వేరే ఎవరు కూడా దర్శింపలేరు అని చక్కగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఆయన. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమే రీతి ఇతరంబుజేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. ఆయన చక్కగా మంచి మాట చెప్తున్నాడు. ఏమిటి అంటే, ప్రహ్లాదుడిని తీసుకొచ్చాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకొని అడుగుతుంటే వాడు చెప్తున్న విషయాలు ఇవి. విష్ణువు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మాట్లాడుతోంది ఎవరు? ఈ శరీరమే నేననుకుండే జీవుడు, భక్తే సర్వస్వం అనుకుండే జీవుడు. ఈ రెండు ఒక్కటి రూపమే. వాడిలో మోనో యాక్షన్ అవుతోంది. ఆ కొడుకు భక్తి తత్వం ఉన్నవాడు వాడంటున్నాడు, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు ఓవునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చదునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబరుగునే సాంద్ర నీహారములకు. చకోర పక్షి ఎక్కడైనా అది చక్కటి వెన్నెల తీసుకుంటుంది, కానీ ఎక్కడికి పెడితే అక్కడ పోయి ఏ దీపపు వెలుగుల దగ్గర ఎక్కడో కూర్చొని అది తీసుకోదు కదా ఆహారాన్ని. అలాగే చక్కటి లేత చిగుళ్ళు తినే కోయిల వేరే ముదురుతాకున్న దగ్గరికి ఎందుకు పోతుందండి? వేరే కాలాల్లోకి పోయి తింటుందా? నిర్మలమైన మందాకిని వీచికల్లో తూగేటటువంటి హంస అది వెళ్ళి ఎక్కడైనా వేరే కాలువల్లో బురద నీళ్లలో తిరుగుతుందా? తిరగదు కదా. అదేవిధంగా మందార మకరంద మాధుర్యమున తేరు. అక్కడ మందారంలో ఉండే మకరందం చాలా గొప్పగా ఉంటుంది అనే బయాలజీ పాఠం చెప్తున్నారు ఇక్కడ, బాటనీ పాఠం. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంపు ఓవునే మదనములకు. ఆ రుచి చూసినటువంటిది మళ్ళీ మదనానికి పోతుందా? ఇదే శంకరాచార్యుల వారు అద్భుతంగా చెప్తారు. నేను వచ్చేటప్పటికీ చక్కగా అందరూ పూలు కుడుతూ ఉన్నారు, బ్రహ్మాండంగా అందరూ చక్కగా పూలు స్వామివారి కోసం తయారు చేస్తున్నారు. అక్కడ శంకరాచార్యుల వారు ఏం చేశారయ్యా అంటే, మన మనస్సు అనేటటువంటి దాన్ని ఒక భ్రమరం కింద చూపించారు. మనస్సును ఏం చేశారమ్మా? ఎందుకు భ్రమరం చేశారు? మనస్సు పని ఏమిటి? నిలకడ లేకుండా తిరుగుతూ ఉండడం. ఎక్కడ తేనె దొరుకుతుందో ఆ తేనెని తీసుకోవడం, మళ్ళీ తిరగడం, తేనెని తీసుకోవడం, తిరగడం, ఇదే కదా. మనస్సు ఏం చేస్తుంది? ఎక్కడైనా మనకు ఆనందం వచ్చేది ఉందా అని అడ్డమైన చోట్ల కల్లా వెళ్ళి ఆనందం కోసం తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఆనందం దొరకదు. మిత్రుల దగ్గర, భార్య దగ్గర, భర్త దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర, గురువుల దగ్గర ఎక్కడా కూడా మీకు మకరందం దొరకదమ్మా. మకరందం అనేది స్వానుభవంలో తనకి తాను అనుభవించాల్సింది. దానికి వెళ్ళే మార్గాలు దొరుకుతాయేమో, కానీ అనుభూతి అనేటటువంటిది ఎవరికి వాడు తెచ్చుకోవాల్సిందే. అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారు? మన మనస్సుని భ్రమణం చేశారు. చేసి త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి చేన్నరహరి పూజాం కురు సతతం. ఓ మనస్సనే భ్రమరమా, నీకు ప్రభు ఎవరయ్యా? జీవుడు, అంతే కదా. జీవుడు వాడు చేసుకొచ్చిన పాపపుణ్యాల వల్ల ఈ మనస్సు ఏర్పడుతుంది. మనస్సు కంటూ ప్రత్యేక రూపం ఏం లేదండి. వీడు ఏ వస్తువుని దర్శించాలి అనేది వీడు పూర్వజన్మలో చేసుకొని తెచ్చుకున్నాడో ఆ వస్తువుతో సాంగత్యం చేయడమే మనసు పని. కాబట్టి త్వత్ప్రభు జీవ, నీ ప్రభువైనటువంటి జీవుడికి నువ్వు మంచి చేయాలనుకుంటే, త్వత్ప్రభు జీవ ప్రియమిచ్చసి, ప్రియం చెయ్యాలి అని నీ కోరిక ఉంటే, నరహరి పూజాం కురు సతతం, ఆ నరహరికి పూజ చేయి. ఎందుకు చేయాలి? ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. మనం ఎంతసేపు ఉన్నా జీవుడి కోరికలు తీర్చాలి అనుకుంటుంది ఈ మనస్సు, కానీ కోరికలు తీర్తాయా అంటే? ఎప్పుడైనా ఈ ప్రపంచంలో ముల్లోకాలని గెలిచిన హిరణ్యకశిపుడికే, అంతా గెలిచిన వాడికే కోరికలు తీరలా. మనం గెలిచిందంతా ఈ ప్రపంచం, మనం గెలిచింది ఎంత? కొద్దిగా. కాబట్టి
ఈ హిరణ్యకశిపుడికే తీరంది మనకెట్లా తీరుతుంది? అందుకని ఈ జీవుడి యొక్క కోరికలు తీర్చాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా, అవి ఎప్పటికీ తీరవు. ఎందుకు? ప్రతిబింబాలంకృతి మాతనుతే, పరమాత్మ యొక్క ప్రతిబింబం జీవుడు. అంటే సూర్యుడి నుంచి బింబం వచ్చి నీళ్లల్లో పడ్డదమ్మా. ఈ నీళ్లల్లో ఉన్న బింబానికి సూర్యుడిలో ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయా? ఒకవేళ నీళ్లు కదిలితే ఈ బింబం కదిలిపోతూ ఉంటుంది, కానీ నిజంగా సూర్యుడు అట్లా కదులుతున్నాడా? లేదు కదా. ఈ జీవుడు కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబం. దీంట్లో సత్తా ఏమీ లేదు. అందుకని నువ్వు ఎంతసేపు ఉన్నా ప్రతిబింబాన్ని అలంకరించాలనుకుంటున్నావు. వద్దయ్యా, బింబాన్ని అలంకరించు. ఇంకా తేలికైన ఉదాహరణలో చెప్తున్నాం. ఏమ్మా, మీరందరూ ఒక అద్దం ముందరికి వెళ్ళారు, ఆడ మగ అందరూ అద్దం ముందరికి వెళ్ళారు. ఆ అద్దం ముందర అద్దంలో మీ రూపం కనిపిస్తోంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబానికి బొట్టు పెట్టి, జడదూవి, మంచి అలంకారం చేసి, గంధం బొట్లు పెట్టి, చీర దొడిగి, రకరకాలైనటువంటి అలంకారాలన్నీ చేశారనుకోండి, మీరు జరిగితే అదంతా వృధా అయిందా లేదా? ఇప్పుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమైనటువంటి ఈ జీవుడి కోరికలు తీర్చడం ఎట్లాంటిదో, ప్రతిబింబము అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబాన్ని అలంకరించడం లాంటిది. ఈ జీవుడి కోరిక ఎప్పటికీ తీరదు. ఎందుకు తీరదు? వెంటనే ప్రశ్న వేయచ్చు. మనకి చక్కగా లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రము, శారదామ్మ వారి క్షేత్రము, మనందరికీ ఈ బోధ చేసిన జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ పైన ఉన్నారు. ఏమ్మా, ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటి మూర్తిని తీసుకొచ్చి ఒక అద్దాల మంటపంలో పెట్టాం. 4 వైపులా అద్దాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూర్తి అద్దాల్లో ఎన్ని చూస్తే అన్ని ఇమేజ్లు కనిపిస్తాయి కదా. కోటాను కోట్ల ఇమేజ్లు ఉంటాయమ్మా. ఇక దా ఇన్ఫినిట్ ఇమేజ్లు అంటారు. దానికి పరిమితి లేనన్ని ప్రతిబింబాలు వస్తాయి ఆ అద్దాల్లో. తీసుకొస్తోంది, గంధం రాస్తోంది, బొట్టు పెడుతోంది, మాలంటిస్తోంది. ఎప్పటికైనా అందులో ఉన్న ప్రతిబింబాలన్నిటికీ ఆమె అలంకరించగలదా? లేదు కదా. అదే ఈ మధ్యలో ఉయ్యాలలో కూర్చున్న లక్ష్మీ నరసింహస్వామి వారికి అంత బొట్టు పెట్టి ఓ దండ వేస్తే అన్నిటినీ అలంకరించినట్టా కాదా? ఓరే అమాయకుడా, ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే. నువ్వు ప్రతిబింబాన్ని అలంకరించాలనుకుంటున్నావు, దాని కోరికలు తీర్చాలనుకుంటున్నావు. అది ఒక సీరియల్ గా మన దగ్గరకు వచ్చి ఋతురాగాలంటూ ఏ ఋతువులో ఆ రాగాలు వచ్చి 1000 ఎపిసోడ్లు పూర్తయినా 1001 చూస్తూనే ఉంటుంది. అది అయిపోతే మళ్ళీ ఇంకొక కార్తీక దీపానికి వెళ్తూనే ఉంటుంది, ఇంకో గుప్పెడంత మనస్సుకు చేరుతుంది. ఒకప్పుడు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి, జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి, ఎన్టీ రామారావా, పివి నరసింహారావా, లేకపోతే చంద్రబాబు నాయుడా, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, లేకపోతే కేసీఆర్, లేకపోతే రేవంత్ రెడ్డి. అప్పటి నుంచి చరిత్ర మొదలైంది. ఇప్పటికీ ఆ ముఖ్యమంత్రి పీఠం ఎవరెక్కుతారు అని టీవీ పెట్టి ఆత్రంగా ప్రతివాడు చూస్తూనే ఉంటాడు. ఏం సాధించావు? అదంతా చూడటం వల్ల, ఈ నాటకాల వల్ల గాని, ఆ నాటకాల వల్ల గాని ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి మీరు ఆ చూసేదంతా కూడా ప్రతిబింబాన్ని అలంకరించడం లాంటిది. అద్దంలో ఉన్న మీ రూపాన్ని అలంకరిస్తే పసిపిల్లవాడు కూడా వచ్చి ఎలా తిడతాడో, అలా మీరు మీ లోపల ఉండే కోరికలు సుఖము కోసము చేసేదంతా అలాంటిది. దాన్ని కామము అంటారు. కామము అంటే ఏమిటో తెలుసా అమ్మ? కామానికి ప్రేమకి తేడా తెలుసా? కామము అంటే నాకు సుఖం కావాలి అనుకునేదంతా కామం. వాళ్ళకి నా వల్ల సుఖం కలగాలి అనుకునేదంతా ప్రేమ. కామానికి ప్రేమకి తేడా ఏమిటో తెలుసా అమ్మ? ఇదే. ఏమి లేదు. నాకు ఆనందం, నాకు సుఖం కావాలనుకుంటే కామం. ఎదుటివాడికి ఆనందము సుఖము కావాలనుకునేది ప్రేమ. ఇప్పుడు జనాలందరిలో కామం పెరుగుతోంది కానీ ప్రేమ పెరుగుతోందా? పూర్వం వాళ్ళకు ఉండేది ఆ ప్రేమ, ఆ వాత్సల్యం.
అబ్బో పాపం ఎండనబడి వచ్చాడు, ముందు వాడికి నీళ్ళు ఇవ్వండి, అంత అన్నం పెట్టండి. ఆ విసరణ అన్నం తినేటప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయా? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, పాపం ఎంత తాపత్రయపడి వచ్చాడో. మనందరికీ మన చిన్నప్పుడు పూర్వీకులు అలా వస్తే చేసినవి గుర్తులేవా మన పెద్దవాళ్ళు? దాన్ని ప్రేమ అంటారు. ఆ ఏడ్చాడు దరిద్రుడు, ఇప్పుడే రావాలా వీడు. ఇది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్. ఇప్పుడున్న కాలంలో ట్రెండ్ ఏమిటయ్యా అంటే వెధవ ఇప్పుడే రావాలా. ఇది భయంకరమైనటువంటి కలికాలం. ఎంత కలికాలం అయ్యా అంటే మొగుడు ఇంట్లోకి ఆనందంగా ఉరుక్కుంటూ వచ్చి ఏమేవ్ ₹1,00,00,000 బీమా చేశానే, నాకేమైనా అయితే నీకు ₹1,00,00,000 వస్తుంది, పాపం ఆ తల్లి ఏదో వేరే పనిలో ఉంది, నాకు అంత భాగ్యం కూడానా అని పక్కకు పోయింది. అలాంటి కలికాలంలో ఉన్నటువంటి మనము అంటే ఏమిటి? నువ్వు చచ్చేదా పెట్టేదా, నా ప్రారంభం, నువ్వు బతికే ఉంటావు, నన్ను ఏడిపిస్తూనే ఉంటావు అనేటటువంటి కలికాలపు రోజులు ఇవి. ఇలాంటి రోజులలో మనస్సుని పరమాత్మ వైపు తిప్పినటువంటి వాడు ఆనందంగా ఉంటాడు. వాడు ఎక్కువ వెంపర్లాడటం, ఉరుక్కుంటూ తిరగడం, ప్రతిదానికి పరితపించడం, ఈ పబ్ ఎక్కడ ఉంది, ఈ క్లబ్ ఎక్కడ ఉంది, ఈ డిస్కో ఎక్కడ, ఆ డ్రగ్ ఎలా వాడాలి, సిగరెట్ ఎలా కాల్చాలి, ఆ మందు ఎలా తాగాలి అనే తాపత్రయాలు తగ్గుతాయి. ఈ జ్ఞానం ఎవరికైతే కలగదో వాడిలో ఈ తాపత్రయాలు పెరుగుతాయి. వాడు అనుకుంటాడు నేను బతికే గొప్పది అని. కానీ ఆ మందో, ఆ సిగరెట్టో, ఆ డ్రగ్గో, ఆ వస్తువో వాడికి దొరకని నాడు వాడు నరకాన్ని చూస్తాడు. మొదటి నుంచి పద్ధతిగా ఉన్నవాడు పద్ధతిగా జీవిస్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? జీవుడి కోరికలన్నీ అలా ఉంటాయి. ఆత్మ చైతన్యం వెళ్ళేటటువంటి వైపు వాడి లక్షణం వేరే ఉంటుందయ్యా. ప్రతిబింబాలంకృతి ధృతి కుశలో బింబాలంకృతి మాతనుతే అని చెప్పి చేతో భృంగ భ్రమసి వృధా భర భవమరు భూమౌ విరసాయ. ఓ మనస్సనే భ్రమరమా, ఎందుకే అనవసరంగా ఎడారుల్లోకి పోతావు? ఎడారుల్లో ఎక్కడైనా నీకు మధువు దొరుకుతుందా? ఎడారుల్లోకి వెళ్ళిందనుకోండి భ్రమరము, అక్కడ చెట్లు ఉంటే కదా పూలుండేది, పూలుంటే కదా దానికి మకరందం దొరికేది. ఈ భవ ప్రపంచం అంతా కూడా ఎడారేనయ్యా, అన్నీ ఉన్నట్టు కనిపించేటువంటి ఎడారి. అందుకనే ఈ బయట ప్రయాణం చేసే ప్రతి వాడికి దుఃఖం ఉంటుంది, ప్రతి వాడికి బాధ ఉంటుంది, ప్రతి వాడికి కష్టం ఉంటుంది, ప్రతి వాడి ఇంట్లో ఓ ఏడుపు ఉంటుంది, ప్రతి వాడికి ఒక కథ ఉంటుంది, ఓ చరిత్ర ఉంటుంది. కారణం వాడిని వాడు అధికముగా అనుకుంటున్నాడు. లోపల ఉండేటటువంటి మూల పరమాత్మ నాకు అనుగ్రహిస్తే నేను బయట ప్రపంచాన్ని చూస్తున్నాను. ఈ కళ్ళు చూస్తున్నది నా వల్ల చూస్తున్నాయా? అవి చూస్తుంటే నేను తెలుసుకుంటున్నానా? ఈ చెవులు దానంతట అవి వింటున్నాయా? నేను వినాలనుకుంటే అవి తీసుకొస్తున్నాయా? లేదు కదా, నాకు సంబంధం లేకుండానే ఆ పనులు జరిగిపోతున్నాయి. ఇదంతా జన్మాంతర విషయంలో ప్రారంధం వల్ల ఈ ముక్కు వాసన చూసినా, ఈ నాలిక రుచి చూసినా, ఈ చర్మము స్పర్శ చూసినా ఏమా కేవలం దానివల్లే కదా. నాలుక రుచి చూసినా, ముక్కు గంధము చూసినా, చర్మము అన్నీ కూడా దానివల్లే కదా. ఎందువల్ల అవుతున్నాయి? ఆ పరమాత్మ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ పరమాత్మ వల్ల ఇది జరుగుతోందని ఎంతమంది అనుకుంటారు? ఎవడు అనుకోడు. ప్రతివాడు సినిమా చూస్తాడు, సినిమాకి మూలమైన తెరని మాత్రం ఎవడు పట్టించుకోడు. దేనివల్ల కనిపిస్తోంది ఆ సినిమా? ప్రొజెక్టర్ వేస్తే మధ్యలో తెర ఉంది కాబట్టి కనిపిస్తోంది, అవునా? కానీ తెరని మర్చిపోతాడు, అందులో పాత్రలు చూస్తాడు. ప్రతివాడు అంతే, మూలమైన పరమాత్మని మర్చిపోతున్నాడు. అందులో పాత్రలో ఉండే సుఖము, దుఃఖము, కష్టము, ఎగిరిపడటము అనే మాయాజాలాన్ని మాత్రమే దర్శిస్తున్నాడు. మాయని దర్శిస్తున్నాడు తప్ప మూలాన్ని దర్శించేవాడు ఎవడు దొరకట్లేదయ్యా. కాబట్టి అలా మూలాన్ని దర్శిస్తున్నాడండి ఈయన అని మొత్తము చెప్తూ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చేన్నవలక్షణ క్రియతే భగవత్ వృథా తన్మన్యేధీతముత్తమం. ఈ లక్షణాలు ఉండాలయ్యా. వింటే పరమాత్మ గురించి విను. కీర్తనం చేస్తే గొంతులో నుంచి శబ్దం బయటికి రావాలి అంటే భగవంతుడి యొక్క కీర్తనం బయటికి వచ్చేట్టుగా ఉండాలి. స్మరణం, నీ మనస్సు